ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అభివృద్ధి ప్రణాళికలో మరో కీలక ముందడుగు పడనుంది. విశాఖ బీచ్ రోడ్ నుంచి భీముల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు వేగవంతమైన 6 లైన్ల రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో కొండల మధ్యన సాగే పాత రోడ్డును పూర్తిగా బదిలీ చేసి సజావుగా ప్రయాణించేందుకు అనువుగా కొత్త రహదారి నిర్మించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ రహదారి ద్వారా ప్రయాణం సమయం గణనీయంగా తగ్గిపోతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వేగంగా చేరుకోవాలనుకున్న ప్రయాణికులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. అంతేకాదు ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడేలా రహదారి రూపకల్పన చేయనున్నారు. గత ప్రభుత్వం హయంలో భీమిలి భోగాపురం గ్రీన్ ఫీల్డ్ రోడ్డును ప్రతిపాదించారు. అయితే ఆ మార్గం కొన్ని స్థానిక రాజకీయ నేతల స్థలాలకు అనుకూలంగా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తాయి. కొత్త ప్రతిపాదనలో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సుస్థిరమైన మార్గాన్ని ఎంపిక చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో విశాఖ అభివృద్ధి వ్యూహంలో ఈ రహదారి కీలకంగా మారనుంది. ప్రాజెక్టుపై త్వరలోనే ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోనున్నారు.